వి వర్ గోయింగ్ రైస్ అండ్ వీట్. సో రైస్ అండ్ వీట్ ఎందుకు మనకు సరి అయిన ఆహారం కాదంటే దాంట్లో డైరెక్ట్ పాయింట్కి వచ్చామండి ఈరోజు. రైసు, గోధుమ మంచి ఆహారం అని అనుకుంటున్నాం ఈరోజు మనం. ఎందుకంటే అది నిత్యం మనం జీవించడానికి ఉపయోగపడుతుంది కాబట్టి. కానీ అది కూడా మంచిది కాదని స్టార్ట్ చేశారు ఆవిడ. ఎందుకు మంచిది కాదనేది ఒకసారి విందాం. మొత్తం పిష్ట పదార్థం ఉండే దాని వల్ల రక్తానికి సడన్ గా ఎక్కువగా గ్లూకోజ్ వచ్చేస్తుంది. పిష్ట పదార్థం అంటే పిండి పదార్థం అంటండి. దానివల్ల ఎక్కువ గ్లూకోజ్ శరీరానికి వచ్చేస్తుందంట. మనం రైస్ తిన్నా గోధుమలు తిన్నా ఎక్కువ గ్లూకోజ్ మన శరీరానికి వచ్చేస్తుంది. అంటే ఇక్కడ మేడం గారు ప్రస్తావిస్తున్న అంశం ఏంటంటే శరీరానికి చక్కెర అవసరమే, కానీ అది మనం తినే ఆహారం తర్వాత 108 స్టెప్స్ తర్వాత అది చక్కెరగా మారుతుందంట. కానీ ఈరోజు మనం ఏం చేసామంటే మనకున్న జ్ఞానంతో 108వ స్టెప్ తర్వాత వచ్చేటువంటి చక్కెరని మనమే తయారు చేసుకున్నాం. చేసుకుని శరీరానికి అంత అలసట లేకుండా డైరెక్ట్ గానే చక్కెరని లోపల వేసేస్తున్నాం. ఆ ఎక్కువ అయిన గ్లూకోజ్ రక్తంలో ఏమవుతుందని చూస్తాం. ఈ ఎక్కువైన గ్లూకోజు రక్తంలో చేరి ఏమేం పనులు చేస్తుంది, ఎలా మారుతుంది అనేది మేడం మనతో చెప్తున్నారు. స్టార్చ్, ఎస్. సో రక్తం పని ఏమి అని చెప్పాను, అన్ని చోట్లకి తిరిగి అవసరం ఉండే పదార్థాలని ఆల్ ద సెల్స్ కి ఇచ్చి అక్కడ జనరేట్ అయిన వేస్ట్ ని తీసుకొచ్చి బయటకు పడేసే పని రక్తం. ఇట్ ఈస్ సర్క్యులేటరీ ఫ్లూయిడ్, అన్ని ఎప్పుడు తిరుగుతుండే పని. రక్తం పని ఏంటంటే అవసరమైన దాన్ని అవయవాలకు ఇవ్వడం, అవయవాల దగ్గర ఉన్న వేస్ట్ ని బయటికి పంపించడం. అది ఎప్పుడు నిరంతరం సర్క్యులేట్ అవుతూనే ఉంటుంది, మనల్ని ఆరోగ్యంగానే ఉంచుతుంది. వేస్ట్ మెటీరియల్ మొత్తాన్ని తీసుకొచ్చి బయట పడేయడమే దాని యొక్క ప్రధానమైన పని. ఇలా ఉండాలి. ఇఫ్ ఇట్ హాస్ టు బి సర్క్యులేటింగ్ ఆల్ ద టైమ్, గా పలసగా ఉండాలి, నీళ్ళలాగా ఉండాలి. కానీ మేమేం చేస్తున్నాము, దాన్ని ఎక్కువగా గ్లూకోజ్ వేసి వేసి జామున్కి చేస్తామే పాకం, అలా తయారు చేస్తున్నాం. ఇది మంచిగా పని చేయాలంటే రక్తం పల్చగా ఉండాలి. కానీ మనం చక్కెర ఎక్కువగా తీసుకోవడం వల్ల అది పిండి పదార్థాలు అవనివ్వండి, స్వీట్స్ అవనివ్వండి, షుగర్స్ అవనివ్వండి, రైస్ అవనివ్వండి, గోధుమలు అవనివ్వండి, ఏదైనా సరే శరీరం లోపలికి వెళ్ళిన తర్వాత అది గ్లూకోజ్గానే మారుతుంది. ఈ ఎక్కువైన గ్లూకోజ్ మన రక్తాన్ని చిక్కబరుస్తుంది. చక్కెర వేసి నీళ్ళలో కలిపితే ఏమవుతుంది, నీళ్ళు మందంగా గట్టిగా పాకంలా తయారవుతుంది. సేమ్ థింగ్ వీఆర్ డూయింగ్ ఇన్సైడ్ అవర్ బ్లడ్. సో మన రక్తం నీళ్ళగా ఉండాల్సింది ఎక్కువగా గ్లూకోజ్ అండ్ వేరే కల్మషాలన్నీ చేరుకొని బాగా పాకంలాగా మందగా చిక్కుగా తయారవుతుంది. సో ఆ చిక్కుగా అవుతుంటే దేహం ఏం చేస్తుంది, అరే ఇలా అయితే కష్టము, సర్క్యులేషన్ చాలా కష్టం అవుతుంది, సో దానికి ఏమైనా నేను కాకుండా ఉండేదానికి, మళ్ళా రక్తాన్ని పలసగా చేసేదానికి ఏం చేయొచ్చు అని ఆలోచన చేస్తే దేహం ఏం చేస్తుంది, మన లివర్ డ్రా చేస్తుంది ఇక్కడ యకృత్తు. అదేం చేస్తుంది, ఇట్ ఈస్ లైక్ ద కెమిస్ట్రీ ల్యాబ్ మన దేహంలో ఏదంటే మన లివర్. సో అదేం చేస్తుంది, ఎక్కువైన గ్లూకోజ్ ని అంతా కలిపి ఒక పదార్థాన్ని తయారు చేస్తుంది. మనం ఈ పాయింట్ నుంచి ముందుకు వెళ్దామండి. మనం తింటున్నాము, బాగుంది, గ్లూకోజ్ వస్తుంది, రక్తం చిక్కబడుతుంది. నిరంతరం మనం పుట్టినప్పటి నుంచి ఇప్పుడు మన వయసు 30, 40, 50, 60, 70 ఎంతైనా ఉండనివ్వండి, మనం ప్రతిరోజు తినేదంతా గ్లూకోజ్ అయిపోతుంది. అయితే నేచర్ గొప్ప లక్షణం ఏమిచ్చిందంటే బాడీకి ఈ ఎక్సెసివ్ గ్లూకోజ్ని మేనేజ్మెంట్లో పెట్టుకోవడం కోసం మనకి కాలేయాన్ని అంటే లివర్ని కూడా రెడీ చేసి పెట్టింది. ఇది ఒక పెద్ద కెమిస్ట్రీ ల్యాబ్ అండి. ఈ లివర్ ఏం చేస్తుంది అనేది చివరి పాయింట్లో మనం వెళ్ళి చూద్దాం. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను నేను, ఇది స్క్రీన్ సార్ కనిపిస్తుందా సార్? ఇది కొంచెం మంచిగా ఎంటైర్ ఈ బోర్డు మీద ఉన్నటువంటిది కనుక మీరు చూస్తే మన సమయం తక్కువ ఉంటుంది కాబట్టి కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి కాబట్టి, ఈ లివర్ ఏం చేస్తుందంటే ఫస్ట్ గ్లూకోజ్ని గ్లైకోజన్గా మారుస్తుంది. ఈ గ్లైకోజన్ మనకి ఎప్పుడైనా అత్యవసర పరిస్థితుల్లో అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు, మనము ఆహారం తినలేని స్థితిలో ఉన్నప్పుడు ఈ గ్లైకోజన్ తిరిగి మళ్ళీ మనకి గ్లూకోజ్గా మారి శక్తినిస్తుంది. ఒకవేళ ఇది శక్తి అవ్వలేదనుకోండి, ఇది క్రొవ్వుగా మారి ఒబిసిటీలోకి వెళ్తాం. అంటే బరువు పెరిగి ఒబిసిటీలోకి వెళ్తున్నామంటే కారణము
మనం తింటున్న ఆహారం ద్వారా వస్తున్న గ్లూకోజ్ నిల్వలు శరీరంలో ఉండడం. ఇది స్టేజ్ 1 అండి. స్టేజ్ 2లో ఇదే గ్లూకోజు ఇంకా తింటున్నాము, శరీరంలోకి వస్తుంది. ఇప్పుడు ఫ్యాట్‌కి బదులు కొలెస్ట్రాల్ కింద మారుస్తుంది. కొలెస్ట్రాల్ అనేటువంటిది చిన్న చిన్న క్రొవ్వు ముద్దలుగా ఉంటుంది. ఇది రక్తనాళాల్లో చేరిపోతుందన్నమాట. ఈ రక్తనాళాలు ఎప్పుడైతే చేరిందో గుండెకెళ్ళిన రక్తనాళాల్లో గనుకుంటే అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ జరగక మనకి హార్ట్ అటాక్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కొంతమందిలో హార్ట్ అరెస్ట్ అయిపోతుంది, వెంటనే ఆగిపోతుంది, చనిపోతారు. కొంతమందిలో పూడికలు ఏర్పడతాయి అన్నమాట అండి. దానిని స్టంట్ వేసి సరిచేస్తారు. ఇది అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది, ఈ స్టంట్ కూడా జీవితకాలం రక్తాన్ని సాఫీగా ప్రసారం చెయ్యలేదు. ఈ యొక్క స్టంట్ కూడా పూడుకుపోతుందంటండి. ఆ టైంలో కొంతమందికి నాకు 2 స్టంట్లు పడ్డాయండి, 3 స్టంట్లు పడ్డాయని అంటారు. స్టంట్లు పడడానికి, గుండెలు ఆగిపోవడానికి కారణం కొలెస్ట్రాల్. ఈ కొలెస్ట్రాల్ మనం తినేటువంటి గ్లూకోజ్ నుంచి ఎక్కువగా వస్తుంది. ఇక తరువాత స్టేజ్, మూడవ స్టేజ్ ఏమవుతుందంటే, ఇదే గ్లూకోజ్ తిరిగి బ్రెయిన్ లోపల మనకి చేరిపోతుందండి. ఎందుకని? బ్రెయిన్‌లో చాలా రక్తనాళాలు ఉంటాయి. అక్కడ కూడా ఈ ఎక్సెసివ్ గ్లూకోజు లిక్విడ్ రూపంలో చేరిపోవడం వల్ల ఆక్సిజన్ సప్లై తగ్గిపోతుందండి. ఎప్పుడైతే ఈ ఆక్సిజన్ సప్లై తగ్గిపోతుందో ఇక్కడ స్ట్రోక్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. పక్షవాతం. అంటే పక్షవాతం రావడానికి చాలా కారణాలు ఉన్నా గానీ, ఒక ప్రధానమైన కారణం మాత్రం మనం తీసుకునేటువంటి ఆహారం ద్వారా వస్తున్న ఎక్సెసివ్ గ్లూకోజ్ అని మనం గుర్తుంచుకోవాలి. ఇక ఫోర్త్ స్టేజ్ ఏంటంటే, లివరు నిత్యం ఈ పనులన్నీ చేస్తూనే ఉంటుంది. క్రొవ్వుగా మారుస్తుంది, కొలెస్ట్రాల్‌గా మార్చివేస్తుంది, అండ్ స్ట్రోక్ వచ్చేలాగా చేస్తుంది. చివరికి ఎక్కువైపోతున్న గ్లూకోజ్‌ని ఎక్కువ శాతం ఉండే బ్లడ్‌లోనే ఉంచేస్తుంది. అంటే బ్లడ్ పని ఏమని చెప్పారావిడ? ఒక చోట నుంచి ఒక చోటకి చేరి మంచిని అవయవాలకిచ్చి చెడుని బయటికి చేసేటువంటి పని అని చెప్పారు. ఈ యొక్క రక్తంలోనే గ్లూకోజ్ గనక చేరిపోతే రక్తం చిక్కబడిపోతుంది. ఎప్పుడైతే రక్తం చిక్కబడిందో సెంట్రల్ నర్వస్ సిస్టమ్, రక్తనాళాల వ్యవస్థ మొత్తము పూడికలు ఏర్పడతా ఉంటాయి. అప్పుడు ఆక్సిజన్ సప్లై చాలా తక్కువ ఉంటుంది. ఫ్రీగా రక్తము ఒక అవయవం నుంచి ఒక అవయవానికి వెళ్ళలేదు. అప్పుడు చాలా ఒత్తిడికి గురవుతుందంట. ఈ ఒత్తిడిని హైపర్ టెన్షన్ లేదా మనం పెట్టుకున్న వాడుక భాషలో బీపీ అనే ఒక పేరు పెట్టుకున్నాం. చాలామంది నాకు నిన్నే బీపీ కనపడిందని అంటారు. బీపీ నిన్న మొన్న కనపడదంట అండి, కొన్ని సంవత్సరాల ప్రక్రియ. ఈ ప్రక్రియ కూడా కారణము మనం తింటున్న ఫుడ్ ద్వారా వస్తున్న గ్లూకోజ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇక లాస్ట్ స్టేజు, శరీరం లోపల సంవత్సరాల తరబడి ఫుడ్ ద్వారా వస్తున్న గ్లూకోజు ఫ్యాట్‌గా మారి, కొలెస్ట్రాల్‌గా మారి, బ్రెయిన్ దగ్గర చెడుని క్రియేట్ చేసి, రక్తంలో ఉండి చిక్కబడి, చివరికి కోటాను కోట్ల సంఖ్యలో ఉండేటువంటి, లక్షల సంఖ్యలో ఉండేటువంటి ఎర్ర రక్త కణాలను ఎంచుకుంటుంది. ఈ రె ఎర్ర రక్త కణాల మీద మనం తింటున్న ఫుడ్ ద్వారా వచ్చే గ్లూకోజ్ చేరిపోతుందంట. దీనికి ఒక పేరు పెట్టారు, ఏంటంటే హెచ్‌బీఏవన్సీ అని అంటారు. దీనికి మనం వాడుక భాషలో పెట్టుకున్న పేరు డయాబెటిస్ లేదా మధుమేహం లేదా చక్కెర వ్యాధి. చాలామంది అనుకుంటారంట, నాకు నిన్న హాస్పిటల్‌కి వెళ్ళినప్పుడే తెలిసిందండి, నిన్నే షుగర్ బయటపడిందనంట. కానీ షుగర్ ఎప్పుడొస్తుందండి? మనం రోజు తింటున్న ఆహారం ద్వారా వచ్చేటువంటి ఈ గ్లూకోజ్ ఏదైతే ఉందో, కొన్ని సంవత్సరాల పాటు మన శరీరంలో వివిధ రూపాంతరాలు చెంది, చివరికి ఎర్ర రక్త కణం మీద చేరిపోతుంది. ఇది లాస్ట్ స్టేజ్. ఈ స్టేజ్ నుంచి వెనక్కి వెళ్దాం ఇప్పుడు. మనం డయాబెటిక్‌లో ఉన్నాము అంటే బీపీకి దగ్గరగా ఉన్నామని. అంటే రక్తం చిక్కబడిందని. రక్తం చిక్కబడింది అంటే మనకి బ్రెయిన్ లోపల ఇబ్బంది వచ్చేటువంటి అవకాశం ఉందని. బ్రెయిన్ లోపల ఇబ్బంది వచ్చేటువంటి అవకాశం ఉంది అంటే ఎక్కడో ఒక చోట కొలెస్ట్రాల్ బాడీలో ఉంది అని. కొలెస్ట్రాల్ బాడీలో ఉంది అంటే ఫ్యాట్ ఎక్కడో అక్యుములేట్ అయ్యి ఉందని. ఫ్యాట్ బాడీలో ఉంది అంటే మనం తీసుకునే ఆహారం ద్వారా గ్లూకోజ్ ఎక్కువగా వచ్చేస్తుందని అర్థం. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు. అయితే ఈరోజు మన ప్రధానమైన అంశం ఏంటంటే, అసలు ఈ మధుమేహం అంటే ఏంటి? ఎన్ని రకాలుగా ఉంటుంది? అసలు దాని ఇబ్బందులు ఏముంటాయనేది ఒకసారి మనం చూద్దాం. ఒక్కరిలో ప్రతి ఇంట్లో ఒకరు ఇద్దరికో మధుమేహం ఉంటది. దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్
డయాబెటీస్ 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 ఎక్కడ చూసినా కూడా మధుమేహము మధుమేహం మధుమేహం ప్రతి ఇంట్లో ఒకరో ఇద్దరికో మధుమేహం ఉంటది. దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్, దాని మీద పెద్ద పెద్ద డిస్కషన్స్, దానికి మందులు, దానికి ఎక్సర్సైజ్లు, దానికి ఫుడ్ తినకపోవడము, కార్బోహైడ్రేట్స్ తినకూడదు అంటారు, ప్రోటీన్స్ ఎక్కువ తినమంటారు. ఈ మొత్తము ఇండియాకు కూడా ఒక పేరుంది ఏంటంటే ఇండియా ఇస్ ద స్వీటెస్ట్ కంట్రీ. అంటే స్వీటెస్ట్ కంట్రీ అంటే డయాబెటీస్ ఎక్కువ ఉన్న కంట్రీ ఇండియా. నిజానికి చెప్పాలంటే డయాబెటీస్ గురించి అంత భయపడాల్సిన అవసరం లేదు. రెండు విషయాలు చెప్తున్నారు. ప్రజెంట్ ఇండియా ఎక్కువ మంది మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉన్నటువంటి కంట్రీగా మనం పేరుకెక్కాము. రెండోది ఆయన ఏమంటున్నాడంటే మధుమేహం గురించి అంత హైరాణ పడవలసిన అవసరం కూడా లేదని చెప్తున్నారు. డాక్టరే మాట్లాడుతున్నారు. డయాబెటీస్ రాకుండా ఆపలేము, కానీ మనం ఒకసారి వచ్చిన తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో డయాబెటీస్ ని చక్కగా కంట్రోల్ చేసుకోవచ్చు. పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఇదే మాట 5 సంవత్సరాల క్రితము మధుమేహం వస్తే జీవితకాలపు వ్యాధి అని మాట్లాడేవారు వైద్యులే. కానీ కాలం మారిపోయింది. టెక్నాలజీ బయటకు వచ్చింది. ప్రజల్లో అవేర్నెస్ కూడా ఎక్కువైంది. కొన్నిపాటి జాగ్రత్తలు పాటిస్తే మధుమేహం నుంచి కూడా మనం బయటపడొచ్చు అనేటువంటిది డాక్టర్లే మరలా మనకు చెప్తున్నటువంటి విషయం. ఇందులో లాంగ్ స్టాండింగ్ అంటే ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాల తర్వాత ఈ డయాబెటీస్ వల్ల వచ్చే ఒక కాంప్లికేషన్ ఏంటంటే డయాబెటిక్ న్యూరోపతి. అంటే డయాబెటిక్ వల్ల నరాలు దెబ్బతింటాయి, బాడీలో ఉన్న నర్వ్స్ అన్ని కూడా దెబ్బతింటాయి. అప్పుడు ఎక్కువగా ఈ అరికాళ్ళలో మంటలు, కాళ్ళంతా కూడా మంటలు, యాంకిల్ దగ్గర ఆ స్కిన్ మీద మంట కూడా, నైట్ నిద్ర పట్టదు. పడుకుంటున్నప్పుడు దుప్పటి తగిలితే చాలు షాక్ కొట్టినట్టు ఫీలింగ్ వస్తుంది. అండ్ కంటిన్యూస్ గా కాల్లో మనకి జిమ్ 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 అని మంటలు ఉంటే నిద్ర కూడా పట్టదు. దీనే డయాబెటిక్ న్యూరోపతి అంటారు. చేతుల్లో కూడా రావచ్చు, ఎక్కువ కాళ్ళలో వస్తుంది డయాబెటీస్. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే డయాబెటిక్ న్యూరోపతి. డాక్టర్ ఏమంటున్నారంటే మధుమేహం పెద్ద సమస్య ఏమీ కాదు, కానీ ఎక్కువ కాలం మధుమేహ వ్యాధిగ్రస్తుడుగా ఉండడం అసలైన సమస్య. ఒక 10 సంవత్సరాల పాటు చాలామందిని అడుగుతాం మనం, ఎన్నాళ్ళ నుంచి డయాబెటిక్ ఉంది? ఒక 10-15 ఇయర్స్ నుంచి ఉందండి, బ్యాలెన్స్లోనే ఉందంటారు. బ్యాలెన్స్లోనే ఉంటుంది, రీడింగ్లు మాత్రమే బ్యాలెన్స్లో ఉంటాయి, రెసిస్టెన్స్ మాత్రం పోతుంది. దానివల్ల వచ్చేటువంటి బిగ్ కాంప్లికేషన్ ఏంటంటే డయాబెటిక్ న్యూరోపతి. ఈరోజు మనం ఒక కొత్త విషయాన్ని మనం తెలుసుకుందాం. అదేంటో ఈ యొక్క వీడియో చెప్తుంది, చూడండి. వీలైతే రాసుకోవడానికి ప్రయత్నించండి, మీకు ఎక్కడైనా సరే ఇది అవసరం ఉండొచ్చు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ఆనంద్ కడ్నం, కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్. ఇప్పుడు మీకు ఒక 3 ఫన్ ఫ్యాక్ట్స్ చెప్తాను, షుగర్ కి ఇంకా బ్రెయిన్ కి రిలేటెడ్. షుగర్ అనేది కొకేన్ కంటే ఎక్కువ అడిక్టివ్ అని మీకు తెలుసా? అందుకే మనము ఒక గులాబ్ జామున్ తో, ఒక స్క్వేర్ చాక్లెట్ తో ఆదాం తీసుకుంటూనే ఉంటాం. సెకండ్, మన షుగర్ కొకైన్ కంటే మోర్ ఎడిక్టివ్ అంటండి. మన ఇంట్లో ఎవరైనా స్మోక్ చేస్తుంటే తిడతాం మనం. పిల్లలు ఎవరన్నా కాలేజ్ స్టూడెంట్స్ డ్రగ్స్ అవి తీసుకుంటుంటే అయ్యో అని బాధపడతాం. బట్ మోర్ డేంజరస్ దాన్ కొకైన్ అండ్ స్మోకింగ్ ఈజ్ షుగర్ అంటండి. మన తాత ముత్తాతల దగ్గర మొదలుపెట్టాం మనం షుగర్ తినడం, ఇప్పుడు వరకు ఆపట్లేదు. మన కిరాణా పట్టీలో మొదటగా రాసేది షుగరే. శుభకార్యానికి మొదటగా రాసేది ఆ పంచదారే. పసుపు తర్వాత పంచదార అని రాస్తాం. కానీ ఏమి రాస్తున్నామంటే శరీరాన్ని శిథిలం చేసేటువంటి ఒక పదార్థం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. చాలామందికి షుగర్ ఎడిక్టివ్ అండి. షుగర్ లేకుండా ఏమీ తినలేరు, టీ తాగలేరు, కాఫీలు కూడా తాగలేరు. ఫుడ్ తిన్న వెంటనే స్వీట్లు అడుగుతూ ఉంటారు. చుట్టం ఇంటికి వెళ్తే స్వీట్లే మనం పట్టుకు వెళ్తూ ఉంటాం. బట్ ఈ స్వీట్ అనేటువంటిది ఎంత డేంజరస్ చూడండి. ఇండియాలో డైలీ రికమెండెడ్ షుగర్ ఇంటేక్ కంటే డబుల్ కన్జ్యూమ్ చేస్తాం. షుగర్ అనేది దాక్కుంటూ ఉంటుంది. మనం రోజు తినే బిస్కెట్స్, బ్రెడ్స్, సాసెస్ లో వీటి రూపంలో ఎక్కువ కన్జ్యూమ్ చేస్తూ ఉంటాం. 3, ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చేసరికి మనకు కొత్త టర్మ్స్ వచ్చాయి. బ్రెయిన్ ఫాగ్, మిడ్ డే క్రాషెస్, ఇరిటబిలిటీ. ఇవన్నీ మన మూడ్ స్వింగ్స్ కాదు, టూ మచ్ షుగర్. బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అడిగితే మూడ్ స్వింగ్స్ గురించి మాట్లాడతారు. ఇంట్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు ఉమెన్స్ మూడ్ స్వింగ్స్ గురించి మాట్లాడతారు. నా మూడ్ బాగాలేదండి, ఈరోజు బయటికి వెళ్ళొద్దండి, ఆగిపోదామండి, ఈరోజు ఫంక్షన్ నేను రానండి, చిరాగ్గా ఉందండి, బయట నుంచి ఆర్డర్ పెట్టి, ఇట్లా ఎన్నో చెప్తారు మగవాళ్ళు, ఆడవాళ్ళు, పిల్లలతో సహా. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే మూడ్ స్వింగ్స్ కాదండి, మన బాడీలో ఎక్కువైపోతున్న షుగర్స్, ఇంటేక్ ఆఫ్ షుగర్స్ వల్ల మూడ్ స్వింగ్స్ వస్తాయంటండి. టూ మచ్ షుగర్ కన్జ్యూమ్ చేయడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్. ఇప్పుడు మనం లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడుతున్నాం. టూ మచ్ షుగర్ లాంగ్ టర్మ్ తీసుకోవడం వల్ల బ్రెయిన్ ఏజ్ అనేది ఫాస్ట్ గా పెరుగుతుంది అండ్ అల్జైమర్స్ డిసీజ్, డెమెన్షియా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మేము అల్జైమర్స్ డిసీజ్ ని టైప్ 3 డయాబెటీస్ అని కూడా అంటున్నాం. ఇదే మన టాపిక్ అండి ఈరోజు.
మనం టైప్ 1 డయాబెటిక్ గురించి విన్నాం. టైప్ 1 అంటే ఏంటి? ఇన్సులిన్ ఎక్కువగా, అసలు ఇన్సులిన్ బాడీలో ఉత్పత్తి కాకపోవడం టైప్ 1 అంటే. టైప్ 2 అంటే ఉన్న ఇన్సులిన్ బాడీకి ఉపయోగపడకపోవడం, లేదా ఉన్న కణాలు ఇన్సులిన్ని తీసుకోకపోవడం. ఇది మనకు తెలుసు. మూడోది కూడా విన్నాం, జెస్టేషనల్ డయాబెటిక్ అని. అది ప్రెగ్నెంట్ ఉమెన్కి వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు నాలుగోది వింటున్నాం, టైప్ 3 డయాబెటిక్. దీన్నే అల్జీమర్స్ అంటున్నారండి. కొత్తగా ఇది డాక్టర్లు దీన్ని మరలా మనకి మార్కెట్ పట్టుకొచ్చారు. అల్జైమర్స్ డిసీజ్ ని టైప్ 3 డయాబెటీస్ అని కూడా అంటున్నాం. టైప్ 1, టైప్ 2 యాక్చువల్ డయాబెటీస్. టైప్ 3 డయాబెటీస్ అంటే ఎక్కువ షుగర్ తీసుకోవడం వల్ల వచ్చే అల్జైమర్స్ డిసీజ్ అంట. ఇదంతా ఓకే, కానీ ఇప్పుడు మనం ఏం చేయాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్. హెల్దీ, ఆనందం. అందరికీ నమస్కారం. సో ఈరోజు మన కాన్సెప్ట్ ఏంటంటే టైప్ 3 డయాబెటిక్. ఏది మనం ఏదైతే అల్జీమర్స్ అంటున్నామో, మతిమరుపు అంటున్నామో, డిమెన్షియా అంటున్నామో, అది కొత్తగా ఈరోజు చాలా ప్రాచుర్యంలోకి వచ్చిందండి. ఎక్కువ మంది సఫర్ అవుతూ ఉన్నారు మనకి తెలియకుండానే. అది చిన్నది అనుకుంటున్నాం కానీ లాంగ్ రన్లో అది చాలా పెద్ద అనర్థాలకు దారితీస్తుంది. ఈ యొక్క టైప్ 3 కూడా మేజర్ రీజన్ ఏంటంటే ఎక్సెసివ్ గ్లూకోజ్ మనం ఎక్కువగా తీసుకోవడం. మరి దీన్ని తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? ఎలాంటి అవకాశం మన దగ్గర ఉందనేది మనం ఒకసారి చూద్దాం. మన కంపెనీ ఒక చక్కటి ప్రోడక్ట్ని మనకు అందించిందండి. దాన్ని మనం కాఫీ రూపంలో తీసుకుంటున్నాము. ఒక్క నిమిషం. ఇది డయాబెటిక్ న్యూరోపతి. ఈ డయాబెటిక్ న్యూరోపతి అంటే మన శరీరంలో ఎక్సెసివ్ గ్లూకోజ్ వలన నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అయిపోవడమే దీని ప్రధాన కారణం. సో డయాబెటిక్ వల్ల చాలా కాంప్లికేషన్స్ ఉన్నా కానీ ఎక్కువ సఫర్ అయ్యేది దీనివల్లే. ఈ డయాబెటిక్ న్యూరోపతి వల్ల కాళ్ళలో విపరీతమైన మంటలు, నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అవ్వడం, పెద్ద రక్తనాళాల్లో కొవ్వు పేరుకుని ఉండిపోవడం, దెబ్బలు తగిలితే తగ్గకపోవడం. పెద్ద సమస్య ఏంటంటే కాళ్ళు చేతులు కూడా తీసేసే పరిస్థితి కూడా వస్తుంది. కానీ ఇది మనకి వెంటనే జరిగిపోదు. ఇదన్నీ జరగడానికి ఒక 15 నుంచి 20 సంవత్సరాల పాటు పడుతుందంట. ఈ యొక్క లాంగ్ జర్నీలో ఏమవుతుందంటే ప్రతిరోజు గ్లూకోజ్ చేరిపోవడం వలన ఒక 50కి 60కి 70కి వచ్చేసరికి ఈ న్యూరోపతి కాంప్లికేషన్స్ ఎక్కువ అయిపోతాయి. దీంట్లో రెండు ప్రధానమైన సమస్యలు ఉంటాయంటండి. ఒకటి అల్జీమర్స్, టైప్ 3 డయాబెటిక్గా చెప్పేటువంటి మతిమరుపు. రెండోది పార్కిన్సన్స్, వణుకుడు జబ్బు. ఇవి రెండు ప్రధానమైన సమస్యలు డయాబెటిక్ ఎక్కువ కాలం ఉంటాయి. దీనికి ఇండస్వివా హెల్త్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఒక ప్రివెంటివ్ కేర్లో మనకి చక్కటి ప్రోడక్ట్ అందుబాటులోకి వచ్చింది. అదే మన ఐ ఐ కాఫీ. ఈ కాఫీ గురించి చెప్పే ముందు మనం ప్రివెన్షన్ గురించి మాట్లాడుకోవాలి. ఇందాక ఒక డాక్టర్ గారు చెప్తూ కొన్ని కొన్ని జాగ్రత్తలు పాటిస్తే, కొంచెం డైట్ మెయింటెనెన్స్లో ఉండగలిగితే మధుమేహం నుంచి బయటపడవచ్చు అనేది ఆయన వాదన. అది అక్షర సత్యం. ఈరోజు భారతదేశము మధుమేహానికి కేంద్ర బిందువుగాను, ప్రపంచ దేశాలను దాటి నెంబర్ 1 ప్లేస్లో మనం ఉన్నాం. ఎక్కువ మంది మధుమేహ వ్యాధిగ్రస్తులు మన భారతదేశంలో ఉన్నారు. దీనికి గల ప్రధాన కారణం మనం ఎక్కువగా రైస్ అండ్ చపాతీలు, గోధుమ మీద ఎక్కువ ఆధారపడడం, ఎక్కువ చక్కెరను మనం ఉత్పత్తి చేయడం. దీనిది ప్రధానమైన మనకి సమస్య. రెండవది, మనం పాశ్చాత్య సంస్కృతిని కావాలని మనం ఇన్బుల్ట్ చేసుకున్నామండి. ఇప్పుడు బర్గర్లు, పిజ్జాలు, పానీపూరీలు, ఫాస్ట్ ఫుడ్లు అన్నీ కూడా మనం ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తున్నాం. దీనివల్ల ఏమవుతుందంటే లైఫ్ స్టైల్ అనేటువంటిది మారిపోయింది. ఎప్పుడైతే ఈ లైఫ్ స్టైల్ మారిందో లైఫ్ టైం ఉండేటువంటి డయాబెటిక్ లాంటి మన బాడీలోకి ఎక్కువగా వస్తుంది. దీనికి ముందు జాగ్రత్త ప్రివెన్షన్ మాత్రమే. ప్రివెన్షన్ ఉంటేనే ఈ డయాబెటిక్ నుంచి బయటపడగలము. డయాబెటిక్ వల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్ నుంచి మనం మన శరీరాన్ని కాపాడుకోవచ్చు. దానికోసమే న్యూట్రాసూటికల్ గ్రేడ్లో ఫస్ట్ టైం ఇన్ ఇండియా అడ్వాన్స్డ్ ఆయుర్వేదాన్ని బేస్గా పెట్టుకొని వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఆయుర్వేద గ్రంథాల లోపల ఉన్నటువంటి సూత్రాలను పట్టుకొని ఫార్మాసూటికల్కి ఎంత రీసెర్చ్ అయితే ఉంటుందో అంత రీసెర్చ్ని జోడించి 21st సెంచరీ ఫుడ్ గాను, నెక్స్ట్ జనరేషన్ మెడిసిన్ గాను
పిలువబడుతున్న న్యూట్రాసూటికల్స్ గ్రేడ్లో మంది వచ్చింది. న్యూట్రాసూటికల్ అంటే ఒక ఒక మాట చెప్పుకుందాం. న్యూట్రాసూటికల్స్ అంటే మనం 4 విషయాల గురించి చిన్నగా మాట్లాడుకుందాం. ఒకటి ఆహారం. మనం ప్రతిరోజు తీసుకునే ఆహారం మన దైనందిన జీవితంలో శక్తి కోసం, జీవించడం కోసం పనిచేస్తుంది. రెండోది సప్లిమెంట్స్ ఉంటాయండి. ఏంటి సప్లిమెంట్ అంటే గనక మన ఆహారంలో ఏదైనా లోపం ఉన్నప్పుడు దాన్ని బయట నుంచి సప్లిమెంట్ రూపంలో తీసుకుంటాం. ఉదాహరణకి నా బాడీలో విటమిన్ డి లేదని నాకు అర్థమైంది. నేను విటమిన్ డిని బయట నుంచి సప్లిమెంట్ రూపంలో తీసుకుంటాను. కాల్షియం తక్కువగా ఉంది, సప్లిమెంట్ రూపంలో తీసుకుంటాను. విటమిన్స్ తక్కువగా ఉన్నాయి, మల్టీవిటమిన్ రూపంలో తీసుకుంటాను. ఇది నేను ప్రతిరోజు తినే ఫుడ్కి ఎడిషనల్ ఫుడ్ కింద సప్లిమెంట్స్ పనిచేస్తాయి. ఇక మూడవది న్యూట్రిషన్ ఫుడ్ అని. ఏంటి న్యూట్రిషన్ ఫుడ్ అంటే దీన్ని ఆల్టర్నేటివ్ ఫుడ్ అంటారు. ఒక వ్యక్తి వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారు. అతను రాత్రిపూట భోజనానికి బదులు ఏదన్నా జ్యూసులు, ఫ్రూట్స్, చపాతీలు లాంటివి తింటాడు. ఒక వ్యక్తి డయాబెటిక్‌తో సఫర్ అవుతున్నాడు. అతను రైస్ తినకూడదు కాబట్టి బ్రౌన్ రైస్ ఆల్టర్‌నేటివ్‌గా పెట్టుకుంటాడు. అంటే మనం తినే ఫుడ్‌కి ఆల్టర్‌నేటివ్ ఫుడ్‌ని న్యూట్రిషనల్ ఫుడ్ అంటారు. ఇక నాలుగవది ప్రధానమైనది ఇప్పుడు మనం వినబోయేది న్యూట్రాసూటికల్స్. న్యూట్రాసూటికల్స్ అంటే పోషక, ఆహార, ఔషధం. ఇదే పోషకంగా ఉంటుంది. ఇదే ఆహారంగా ఉంటుంది. ఇదే ఔషధంగా కూడా పనిచేస్తుంది. అలా 3 లక్షణాలు ఉన్నటువంటి ఒక చక్కటి ప్రొడక్టే మన దగ్గర ఉన్నటువంటి ఐ కాఫీ. వెల్కమ్ టు ఐ కాఫీ. కాఫీకి ఒకసారి హార్ట్‌ఫుల్‌గా హార్ట్ ఇద్దాం. ఇది ఇండస్ట్రియల్ హెల్త్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఇన్ అసోసియేషన్ విత్ బయో యాక్టివ్ జపాన్. ఈ రెండిటి సౌజన్యంతో మన ముందుకు వచ్చింది ఐ కాఫీ. ఐ కాఫీ వెరీ న్యాచురల్ కాఫీ. మనం ప్రతిరోజు తీసుకునే టీ కాఫీ లాగే ఉంటుంది. కానీ దీనికి పాలు, పంచదార, బెల్లం ఏమి అవసరం లేదు. హాట్ వాటర్‌లో ఈజీగా మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. ప్రతిరోజు ఉదయంలో లేగానే వేడి నీళ్ళు, ఒక హాఫ్ శాషెట్ పొడి అందులో వేసుకుంటే ఈ కాఫీ చక్కగా రెడీ అయిపోతుంది. చక్కటి సువాసన, చక్కటి రుచి కూడా ఉంటుంది. మరి ఇది రోజు తాగడం వల్ల ఏంటి మనకు ఉపయోగం అంటే, ఇందులో ఉన్నటువంటి సైన్స్ మొత్తం చరక సంహిత అనే గ్రంథం నుంచి తీసుకున్నారు. ఈ పిక్చర్‌లో చూస్తుంది చరక మహర్షి. వందల ఏళ్ల క్రితమే భారతదేశానికి చక్కటి ఆరోగ్య సమాచారాన్ని అందించినటువంటి గొప్ప మహర్షి. ఈయన రాసిన ఒక పుస్తకం చరక సంహిత అని ఉంది. చరక సంహితలో ఏకనాయకం అనే ఒక మొక్క గురించి ప్రస్తావించబడింది. ఈ యొక్క ఏకనాయకం మొక్క మధుమేహానికి విరుగుడుగాను, శత్రువుగాను పనిచేస్తుందని ఉందండి అందులో. అంటే ఎవరైనా సరే అధికంగా ఆహారం తీసుకోవడం ద్వారా వచ్చే గ్లూకోజ్‌ని కంట్రోల్‌లో పెట్టుకోవడానికి ఇది వందల ఏళ్ల నుంచి అది వాడడం మొదలుపెట్టారు. అంటే ఇది విపరీతమైన చేదుంటుంది. కాలక్రమేణా మనము టెక్నాలజీని అడాప్ట్ చేసుకున్నాము. అల్లోపతిలోకి వెళ్ళిపోయాము. ఇన్‌స్టంట్ మెడిసిన్‌కి మనం అలవాటు పడ్డాము. అప్పుడు ఆయుర్వేదం కొంచెం తగ్గింది. కానీ ఇప్పుడు వరల్డ్ వైడ్ ఆయుర్వేదం అనేటువంటిది చాలా ప్రాచుర్యంలోకొచ్చింది. ఇలాంటి టైంలో విపరీతమైన చేదుండేటువంటి ఈ యొక్క ఏకనాయక మీద మన కంపెనీ రీసెర్చ్ చేసి దాని వేరు మధ్య భాగాన సాల్సిటాల్ అనే ఒక కొత్త పదార్థాన్ని కనుగొన్నారు. ఇది ఎక్కడ ఎక్కువగా ఉంటుందంటే గనక సప్త చక్రాలు కలిగిన సాల్సిటాల్ వేరులో ఇది బాగా ఉంటుందంట. ఏంటి దీనివల్ల ఉపయోగం ఏంటి మనకని ఆలోచిస్తే గనక ఈ సాల్సిటాల్ ఒక న్యాచురల్ హెర్బ్ అండి. ఇది కార్బోహైడ్రేట్ బ్లాకర్‌గా పనిచేస్తుంది. ఏదైతే రోజు తింటున్న ఫుడ్డు వెంటనే గ్లూకోజ్‌గా మారిపోకుండా కార్బోహైడ్రేట్ బ్లాకర్‌గా పనిచేస్తది. దీనివల్ల మరికొన్ని ఉపయోగాలున్నాయి. ఏదైతే తీసుకుంటున్న ఆహారం ద్వారా వస్తున్న గ్లూకోజ్‌ని వివిధ పదార్థాలుగా మార్చే లివర్ ఏదైతే ఉందో దీన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఎవరైతే ఇంటి యజమాని ఆరోగ్యంగా ఉన్నాడో ఇల్లు మొత్తం ఆరోగ్యంగా ఉన్నట్టే. ఎవరైతే ఇంటి యజమాని బాగా సంపాదిస్తున్నారో కుటుంబం మొత్తం వెల్తీగా ఉన్నట్టే. అట్లాగే కెమిస్ట్రీ ల్యాబ్‌గా పిలువబడేటువంటి ఈ యొక్క లివర్ ఆరోగ్యానికి సాల్సిటాల్ పనిచేస్తుంది. కిడ్నీలకి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వడం కోసం సాల్సిటాల్ పనిచేస్తుంది. ఏదైతే ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుందో ప్యాంక్రియాస్ దాని ఆరోగ్యానికి సాల్సిటాల్ ఉపయోగపడుతుంది. అంతేకాదు వయసు మీద పడడం ద్వారా వచ్చేటువంటి వీక్‌నెస్‌ని కంట్రోల్‌లో పెట్టడానికి సాల్సిటాల్ ఉపయోగపడుతుంది. ఇది జనరల్‌గా మనం ప్రతిరోజు వింటుంది. అయితే ఈరోజు టాపిక్‌లో మనం చెప్పుకున్నాము డయాబెటిక్ న్యూరోపతి నరాలు బలహీనపడుతున్నాయని. దీనిని గుర్తించిన కంపెనీ ఒక చక్కటి ఇంగ్రీడియెంట్‌ని మనకి ఇంట్రడ్యూస్ చేసింది. అదే ముకున. దూలగొండి అని అంటారండి. ఈ యొక్క దూలగొండి వల్ల ఉపయోగాలు ఏంటనేది ఒక చక్కటి వీడియో రూపంలో మనం చూద్దాము. ఒకసారి చూద్దాం. ఒక్క నిమిషం.
వీలైతే అక్కడక్కడ పెన్ను పెట్టండి, రాసుకోవడానికి ప్రయత్నించండి. ఎక్కడో చోట హెల్ప్ అవుతూనే ఉంటాయి మనకి ఇవి. ఓకే. ఈ దూలగొండ గురించి మంతిని గారు చెప్తారు, ఒకసారి విందాం. 8 రకాలుగా దీర్ఘ రోగాల్ని మందులు లేకుండా తగ్గించుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందటం కొరకు లాంగ్ క్యాంప్స్, తక్కువ డబ్బులు ఎక్కువ రోజులు ఉండే ఫెసిలిటీస్ ని 40 ఆనందంగా, ప్రశాంతంగా, కాస్త ఉత్సాహంగా గడుపుతూ ఉంటే రోజంతటిని మన శరీరములో కొన్ని రకాల హ్యాపీ హార్మోన్స్ విడుదలవుతుంటాయి. అవే డోపమిన్, సెరటోనిన్, గాబా, ఎండార్ఫిన్స్, ఇట్లాంటివి, ఆక్సిటోసిన్, కొన్ని ఇట్లాంటి హార్మోన్స్ అన్ని మనకు అనేక రకాలుగా హెల్ప్ చేస్తాయి. ఈ ఈ సార్ చెప్పిన దాంట్లో మనం గుర్తుపట్టవలసింది, మనం హ్యాపీగా లేము అంటే అందరూ మన పక్కన పరిస్థితులకు కారణం అనుకుంటారు. పరిస్థితులు కాదండి, ఇంటర్నల్గా కూడా చాలా చేంజెస్ వస్తాయి. వాటికి కొన్ని హార్మోన్లు కూడా మనకి ప్రత్యక్షంగాను పరోక్షంగాను కారణమవుతాయి. వీటి గురించి మనం చక్కగా తెలుసుకోగలిగితే ఈ యొక్క మూడ్ స్వింగ్స్ నుంచి బయటపడడానికి ఛాన్స్ ఉంటుంది. హ్యాపీ హార్మోన్స్ అన్ని మన రక్తంలో కలిసి అన్ని అవయవాలకి కణాలకి వెళుతున్నప్పుడు శరీరములో అన్ని అవయవాలు, ముఖ్యంగా మెదడు, నరాలతో పాటు ఇతర అవయవాలు కూడా ఈ హ్యాపీ హార్మోన్స్ యొక్క ప్రభావం చేత ఎంత స్మూత్ గా పనిచేస్తాయి అంటే గ్రీజు బాగా ఉన్న బేరింగ్ తిరిగినంత ఫ్రీగా, ఇంచునాల్ బాగా ఉన్న ఇంజిన్ లాగా, గాలి బాగా ఉన్న టైరు దొల్లినంత సులభంగా ఈ శరీరం నడక సాగుతూ ఉంటుంది. కొంతమందికి కొన్ని రకాల పరిస్థితుల వల్ల బ్యాడ్ హార్మోన్స్ ఎక్కువ విడుదలవుతూ ఉంటాయి. కార్టిజాల్, అడ్రినలిన్ ఇట్లాంటి మోతాదుకు మించి విడుదలవుతూ ఉంటాయి. వీటి వల్ల వీడల్లో ఒత్తిడి, యాంగ్జైటీ, అలసట, నీరసం, ఇక మైండ్ పనిచేయనట్లు, జీవితంలో అన్ని కోల్పోయినట్లు, ఇట్లాంటి స్థితి, కుంగుబాటు, ఇట్లాంటివన్నీ ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. మరి ఇలాంటి వారికి హ్యాపీ హార్మోన్స్ అయిన డోపమిన్ లాంటి తగ్గిపోతూ ఉంటాయి. మన బ్రెయిన్లో హ్యాపీ హార్మోన్ అని ఒకటి ఉంటుందండి, దాన్ని డోపమైన్ అంటారు. డోపమైన్. ఈ డోపమైన్ ఎప్పుడైతే ప్రాపర్గా రిలీజ్ అవుతుందో, ఇది బయట నుంచి వచ్చేది కాదండి, లోపల ఇంటర్నల్గా ఉంటుంది, బై బర్త్ ఉంటుంది. ఎవరికైతే డోపమైన్ ప్రాపర్గా రిలీజ్ అవుతుందో వాళ్ళు హ్యాపీగా ఉంటారు. డోపమైన్ ఎవరికైతే తక్కువ వస్తూ ఉంటుందో, రిలీజ్ అవుతుందో, అసలు ఉండదో, వాళ్ళు యాంగర్గాను యాంగ్జైటీతో ఎక్కువగా ఫీల్ అయిపోతూ ఉంటారంటండి. మన మెదడులో 0.4 టు 0.5 ఎంజీ డోపమిన్ ప్రతిరోజు సుమారుగా తయారవుతూ ఉంటుంది. కొంతమందికి ఈ మొత్తం కూడా తయారవక సమస్యలు వచ్చేస్తూ ఉంటాయి. సంతో ఎంత అంటండి? 0.5 mg. 0.5 mg డోపమైన్ ఉంటేనే హ్యాపీగా ఉండగలుగుతాం. ఈ 0.5 mg కూడా బాడీలో ఉండదు, బ్రెయిన్లో ఉండదు. అప్పుడు చాలా సమస్యలు వస్తాయి. ఆనందంగా బాగా ఉన్నారనుకోండి, ఇంకెక్కువ హ్యాపీగా గడుపుతున్నారు. అసలు ఎప్పుడు ఏదైనా పాజిటివ్గా ఆలోచిస్తారు, అసలు నెగిటివ్గా మీరు ఆలోచించరు. ఎప్పుడు కోపావేశాలకి, ఇరిటేషన్ గురిగారు, అలాంటి వాళ్ళకి ఇంకా ఎక్కువ మోతాదులో డోపమిన్ తయారవుతుంది. ఈ రోజుల్లో కొన్ని కారణాల వల్ల, మానసిక ఒత్తిడి వల్ల డోపమిన్ తయారవక స్ట్రెస్, యాంగ్జైటీ లెవెల్స్ ఎక్కువ అవటం, చిన్న ఏజ్ లో బీపీ పెరిగిపోవటం, చిన్న ఏజ్ లోనే హార్మోన్ సమస్యలు రావటం జరుగుతుంది. హ్యాపీ హార్మోన్స్ తగ్గిపోవటం వల్ల. హ్యాపీ హార్మోన్స్ తగ్గిపోవడం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుందండి. అది ఎన్నో రకాల సమస్యలకు దారితీస్తుంది. అలాంటి హ్యాపీ హార్మోన్ డోపమిన్ లాంటి దాన్ని కూడా మన లోపల తయారవకపోయినా ఆహారం ద్వారా అందించే అవకాశం కూడా లభిస్తున్నది. సైంటిస్టుల పరిశోధనల ద్వారా మనకు ఒక అద్భుతమైన విత్తనం తెలిసింది, అదే వెల్వెట్ బీన్. ఈ వెల్వెట్ బీన్ అనేది డోపమిన్ ని మన లోపల తయారవపోయిన ఆహారం ద్వారా అందించగలిగే ఏకైక ఆహారం వెల్వెట్ బీన్. బ్రెయిన్ లోపల డోపమైన్ తగ్గిపోతే, మూడ్ స్వింగ్స్ ఎక్కువగా వస్తుంటే, విపరీతమైన చిరాకులో ఉంటుంటే, ఆలోచనలు ఎక్కువై ఒత్తిడి ఎక్కువైపోతున్నప్పుడు డోపమైన్ శాతం లేదు అంటే గనక బయట నుంచి కూడా అందించేటువంటి ఒక అద్భుతమైన ఏకైక ఔషధ పదార్థం ఈ దూలగొండి మాట అండి. చాలా ఆహారాల్లో డోపమిన్ ఉంటుంది, కానీ అది ఎల్ డోపమిన్ రూపంలో ఉండదన్నమాట. దీన్ని గుర్తుపెట్టండి. ఇప్పుడు ఈయన సారు న్యాచురోపతికి సంబంధించిన ఆయన. చాలా వాటిల్లో డోపమైన్ ఉంటుంది, కానీ సరిపడినంత ఉండదు, అంత క్వాలిటీది ఉండదు. కానీ మన బాడీకి కావాల్సింది ఎల్ డోపమైన్ అనే రూపంలో ఉండేటువంటిది మనకి చాలా అవసరం మాట అండి.
అది ఎక్కువగా ఈ యొక్క గింజల్లో మనకి ఉంటుందంట. ఓకే. వెల్వెట్ బీన్స్ లో డోపమిన్ అనేది ఎల్ డోపమిన్ రూపంలో ఉంటుంది కాబట్టి అబ్జార్బ్ అవుతుంది. రక్తం లోపలికి వెళ్ళిన రక్తంలో నుంచి మెదడు కణాలు నరాల కణాల లోపలికి ఈ ఎల్ డోపమిన్ ఆ పొరలు దాటుకుని ఆ బ్యారియర్ దాటుకుని చేరి ఉపయోగపడుతున్నది అన్నమాట. ఏంటి ఐ కాఫీలో ఉన్న గొప్పతనం అంటే చాలా ప్రొడక్ట్లలో ఇలాంటివి మేబీ ఉండొచ్చు. కానీ మనం కంపెనీ తీసుకున్న ఈ దూలగుండి గింజల్లో ఉండే ఎల్డోపమైన్ అన్ని పొరలను దాటుకుని అన్ని అడ్డంకులు దాటుకుని డైరెక్ట్గా రక్తంలోకి చేరి రక్తం నుంచి కణాలకు కూడా చేరేటువంటి గొప్ప శక్తి వీటికి ఉంటుందంట. అందుకని హ్యాపీ హార్మోన్ వెల్వెట్ బీన్స్ లో ఎల్ డోపమిన్ రూపంలో ఉందన్నమాట. ఎన్ని గ్రాముల్లో ఎంత ఉంటుందని తీసుకుంటాం ఆ పౌడర్ గా గింజలకు ద్వారాగా వేడి 3 గంటల వరకు బ్లడ్ లో ఉంటూ మన నరాలకి కణాలకి కనుక మనం తీసుకుంటే 250 ఎంజీ ఎల్ డోపమిన్ రూపంలో మనకి వెళుతుంది. ఇది బ్లడ్ లోకి మనం నాకిన తర్వాత నుంచి 1 గంట నుంచి బ్లడ్ లోకి ఎల్ డోపమిన్ చేరి దాని యాక్షన్ మొదలెడుతుంది. 3 గంటల వరకు బ్లడ్ లో ఉంటూ మన నరాలకి కణాలకి బ్రెయిన్ కి అన్నిటికీ మంచిగా కూల్ గా కామ్గా అవి హ్యాపీగా వర్క్ చేసుకునేటట్టు ఉంచడానికి ఎల్ డోపమిన్ బాగా ఉపయోగపడుతుంది. స్ట్రెస్ యాంగ్జైటీ లెవెల్స్ ఎక్కువ ఉన్న వారికి హ్యాపీ హార్మోన్ డోపమిన్ తక్కువ ఉంటుంది కాబట్టి అలాంటి వారు ఈ వెల్వెట్ బీన్ పౌడర్ ని ఒక టీ స్పూన్ పొడి తేనె కలుపుకుని నాకేయండి. మధ్యాహ్నం పార్కిన్సన్ సబ్బున్న న్యాచురల్ మెడిసిన్ అనుకోండి. ఇలా తీసుకుంటే హ్యాపీ హార్మోన్ డోపమిన్ బ్లడ్ లెవెల్స్ లో బాగా సమృద్ధిగా ఎప్పుడు కనపడుతుంది. బ్లడ్ లో ఈ డోపమిన్ లెవెల్ ఎప్పుడు యాక్టివ్ గా వర్క్ చేస్తూ నరాలకి కణాలకి బ్రెయిన్ కి మంచిగా హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట. వెల్వెట్ బీన్ ద్వారా లభించే ఎల్ డోపమిన్ అనేది పార్కిన్సన్ సబ్బు ఉన్న వారికి ఒక అద్భుతంగా ఉపయోగపడే న్యాచురల్ మెడిసిన్ అనుకోండి. పార్కిన్సన్స్ అంటే వణుకుడు జబ్బు అండి. ఇది ఎందుకు వస్తుందంటే రక్తనాళ వ్యవస్థ, నరాల వ్యవస్థ దెబ్బతిన్నప్పుడు చిన్న వయసులోనే డయాబెటిక్ అవ్వడం, అది కొంతకాలం చాలా సంవత్సరాలు డయాబెటిక్గా ఉండడం, విపరీతమైన ఒత్తిడిలో ఉండడం, సరైన జీవన విధానం లేకపోవడం, లేదా వంశపారంపర్యంగా కూడా ఇవి వచ్చేటువంటి అవకాశం ఉంటాయంట. ఇలాంటి పార్కిన్సన్స్కి గొప్ప వరం లాంటిది దూలగొండి. వాళ్ళకి ఈ డొపమిన్ తగ్గిపోయి నరాలు వణికిపోవటం, చేతులు ఇట్లా వణుకొస్తుంది, మాట వణుకొస్తుంది, తడబాటు ఉంటుంది, తోలటం జరుగుతుంది, సపోర్ట్ ఉండాలి, సంతకం సరిగా రాదు, గ్లాస్ పట్టుకున్నట్లు కదిలిపోతుంది అనమాట. అలాంటి వారికి ఇంగ్లీష్ మందు తీసుకుంటే ఎలా ఈ సిమ్టమ్స్ కంట్రోల్ అవుతాయో వెల్వెట్ బీన్ పౌడర్ ని 30 గ్రాముల పౌడర్ ని రోజు ఆయన ఏమన్నారండి? ఇంగ్లీష్ మందులు తీసుకుంటే ఎట్లా పనిచేస్తుందో ఈ దూలగొండు కూడా అలాగే పనిచేస్తుంది. ఇప్పుడు ఆ ఇంగ్లీష్ మందు గురించి కూడా చూద్దాం. అసలు ఇది ఆయుర్వేదంలోనే ఉందా ఎల్డోపా? అల్లోపతిలో కూడా ఉందా? అల్లోపతి డాక్టర్ని లైన్లో తీసుకుందాం ఇప్పుడు. ఈయన అల్లోపతి డాక్టర్ గారు ఏం చెప్తాడు చూడండి చక్కగా మనకి. కొంచెం ఈ ఇంజెక్షన్ వలన బెటర్ గా ఉంటారు. ఈ పార్కిన్సన్స్ డిసీజ్ లో పార్కిన్సన్స్ డిసీజ్ గురించి వినే ఉంటారు. ఈ పార్కిన్సన్స్ డిసీజ్ లో ఏమవుతుందంటే ఈ చేతులు వణకడం, నడకలో తేడా రావడం, మూమెంట్స్ తగ్గడం అనేది జరుగుతుంది అనమాట. దీనికి మెడిసిన్స్ లైఫ్ లాంగ్ వాడాల్సి ఉంటుంది. ఈ సౌత్ ఆస్ట్రేలియా యూనివర్సిటీ వాళ్ళు ఒక సస్టైన్డ్ రిలీజ్ ఫార్ములేషన్ ని సౌత్ ఆస్ట్రేలియా సైంటిస్టులు ఒక సస్టైన్ రిలీజ్ ఫార్ములా ఇంజెక్షన్ని మార్కెట్లోకి పట్టుకొచ్చారంట. అనమాట. దీంట్లో ఏంటంటే రెండు మెడిసిన్స్ వారానికి ఒక ఇంజెక్షన్ తీసుకున్నట్లయితే ఈ 1 వీక్ ఏమీ మెడిసిన్స్ లేకుండా మనకి పార్కిన్సన్స్ డిసీజ్ ని కంట్రోల్ చేస్తాయి. ఈ 2 మెడిసిన్స్ ఏంటంటే లివోడోపా, ఎదిగోనండి లివోడోపా, అదే ఎల్డోపా అంటే. ఈ 2 మెడిసిన్స్ ఏంటంటే లివోడోపా, ఈ కార్బిడోపా అంటారు. ఈ మోడోపా, ఈ కార్బిడోపా అంటారు. ఇవి ఇంజెక్షన్ రూపంలో కూడా వచ్చినాయండి, లివిడోపా, కార్బిడోపా. అది ఈరోజు అంటే అల్లోపతిలో కూడా మనకి ఈ ఇంజెక్టబుల్స్ రెడీ అయిపోయినాయి. అంటే వాళ్ళకన్నా ముందే ఎక్కడో మనం బయట కంట్రీ గురించి మాట్లాడుతున్నాం, మనం అక్కడ తయారైంది ఇంజెక్షను, ఇది బాగా ఉపయోగపడుతుంది. బట్ మన ఇండియన్ కంపెనీ, అవర్ ఓన్ కంపెనీ ఇండస్ వివా హెల్త్ సైన్సెస్ ఇన్ అలాంగ్ విత్ బయో యాక్టివ్స్, అది కూడా మన ఇండియన్ ఆరిజిన్ ద్వారా పెట్టింది. వాళ్ళు ఎప్పుడో
10 సంవత్సరాల క్రితమే ఐ కాఫీలో ఈ లెవడోపాని ఎల్డోపాని ఇన్బుల్ట్ చేయడం చేయింది త్రూ మన కాఫీ ద్వారా. అంటే ఈ కాఫీలో ఉండేటువంటి దూలగొండ ఏదైతే ఉందో ఇది పార్కిన్సన్ జబ్బుని చక్కగా కంట్రోల్లో పెట్టడానికి అండ్ అల్జీమర్స్ని కంట్రోల్లో పెట్టుకోవడానికి ఇది చక్కటి పరిష్కారంగా మనం చూస్తున్నాం మనం. ఒకసారి మరి ఈ కంపెనీ R&Dకి హార్ట్ ఇద్దామా? ఇది ఏం చేస్తుంది దూలగొండ అంటే కనుక హ్యాపీ హార్మోన్ రిలీజ్ అయ్యేలాగా దూలగొండ గింజలో ఉండేటువంటి ఎల్డోపా మన బ్రెయిన్లోకి చేరి మనం మూడ్ స్వింగ్స్ని క్లియర్ చేస్తుంది, రక్తనాళాల్లో ఉన్న చెడును బయటికి పంపిస్తుంది, ఆరోగ్యకరమైనటువంటి నాడీ వ్యవస్థని మనకి రెడీ చేయడం వల్ల పార్కిన్సన్స్ నుంచి అల్జీమర్స్ నుంచి బయటపడడానికి ఛాన్సెస్ ఉంటుందండి. ఓకే, అయితే ఈ యొక్క రెండింటిని కలిపి ఒక చక్కటి కాఫీ గింజలతో కలిపి కాఫీ రూపంలో మనం పట్టుకొచ్చింది. ఈ కాఫీ గింజలు కూడా నార్మల్వి కాదండి, కాఫీ అరబికా అంటారు. ఇవి కర్ణాటక కూర్గ్ ప్రాంతం నుంచి మనం తీసుకుంటున్నాం. దీంట్లో కెఫైన్ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. మరలా ఇది శరీరానికి ఎక్కడ హాని ఉంటుందని 40 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర ఇది స్లో ఫ్లేమ్ మీద హీట్ చేస్తే కాఫీ గింజల్లో ఉన్నటువంటి కెఫైన్ మొత్తం బయటికి వెళ్ళిపోయి ఫాలీఫెనాల్ అనే యాంటీ ఆక్సిడెంట్గా మారిపోతుంది. ఈ ఫాలీఫెనాల్ అనే యాంటీ ఆక్సిడెంట్గా ఉన్న ఈ కాఫీ గింజలకి ఇప్పుడు మనం విన్న దూలగొండి, అంతకు ముందు విన్న సాల్సిటాల్, ఈ మూడిటిని కలిపిన అద్భుతమైన సమ్మేళనమే మన ముందున్న కాఫీ. ఇది రెగ్యులర్గా కన్జ్యూమ్ చేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే హోలిస్టిక్ మేనేజ్మెంట్ ఆఫ్ బ్లడ్ షుగర్ లెవెల్స్. మన శరీరం లోపల నిత్యము పేరుకుపోతున్న గ్లూకోజ్ని కంట్రోల్లో పెట్టడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అన్ని రకాల డయాబెటిక్లు అంటే టైప్ 1, టైప్ 2, జెస్టేషనల్, ఈరోజు విన్నటువంటి టైప్ 3 అల్జీమర్స్ లాంటి వాటిని కూడా కంట్రోల్లో పెట్టుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. అండ్ ఓవర్ వెయిట్ మేనేజ్మెంట్ ఆల్రెడీ స్టార్టింగ్లో వీడియోలో చూసాం. ఎక్సెస్ గ్లూకోజే ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతుందని, ఈ ఫ్యాట్ కన్వర్షన్ని ఇది ఆపుతుంది. అంటే కార్బోహైడ్రేట్ బ్లాకర్గా పనిచేస్తుంది, ఫ్యాట్ కన్వర్షన్ ఆపుతుంది, చక్కగా వెయిట్ మేనేజ్మెంట్ని కూడా మనకి పట్టుకొస్తుంది అండ్ సపోర్ట్స్ హెల్దీ హార్ట్. ఎక్సెస్ గ్లూకోజ్ వల్ల మేజర్ డ్యామేజ్ మనం 2 చెప్పుకున్నాం. ఒకటి నరాలకు అనుకుంటే రెండోది హార్ట్కి. ఒక మనిషి బ్రతికున్నాడా లేదా చెప్పేది హార్ట్ బీటే. సో అటువంటి హార్ట్కి చక్కటి హెల్త్ని ఇస్తుంది. బాడీ లోపల వేస్ట్ లిపిడ్స్ అన్నిటిని కూడా సరి చేసుకుని గుండె జబ్బుల యొక్క రిస్క్ని తగ్గిస్తుంది కాఫీ. అండ్ మెయింటైన్స్ కొలెస్ట్రాల్ లెవెల్స్. చాలా నిశ్శబ్దమైన శత్రువు ఏదైనా ఉంది అంటే కనుక గ్లూకోజ్ ఒక రూపం అయితే కొలెస్ట్రాల్ ఇంకొక రూపం అండి. అందులో LDL అని ఉంటుంది, లో డెన్సిటీ లిపోప్రోటీన్ అంటాం, చెడు కొలెస్ట్రాల్. ఇది శరీరంలో ఎక్కువైపోవడం వల్ల చాలా డ్యామేజ్లు ఉంటాయి. ఈ LDLని కంట్రోల్లో పెట్టుకోవడానికి కూడా మనకి కాఫీ చక్కగా ఉపయోగపడుతుంది. ఈ యొక్క ఐ కాఫీని రీప్లేస్ చేస్తే చాలండి. మీరు నేను ప్రజలు తాగే రెగ్యులర్ కాఫీ ప్లేస్లో ఈ యొక్క కాఫీని పెట్టుకోగలిగితే చక్కటి ఆరోగ్యం వైపు మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంటే దీనికి పాలు పంచదారతో పని ఏమి లేదండి. ఉదయమే వేడి వేడి నీళ్ళు ఉంటే సరిపోతాయి. వేడి నీళ్ళలో 50 ml హాట్ వాటర్లో హాఫ్ శాషెట్ ఈ పొడి కలుపుకుని తాగితే సరిపోతుంది. ఇది మధుమేహమే కాదు, మధుమేహం ద్వారా వచ్చేటువంటి ఎన్నో దీర్ఘకాలిక రుగ్మతల నుంచి మనల్ని బయట పడేయడానికి చక్కగా ఉపయోగపడుతుంది. మరొక డాక్టర్ గారి వీడియో చూసి సెషన్ మనం క్లోజ్ చేసుకుందాం. హలో ఫ్రెండ్స్, నేను మీకందరికీ ఇండస్ వివా కంపెనీ నుంచి ఒక అద్భుతమైన ప్రోడక్ట్ పరిచయం చేయబోతున్నాను. అదే ఐ కాఫీ. మీకు తెలుసా, కాఫీ అనేది ప్రపంచంలోనే ఎక్కువగా వాడే ఒక ద్రవ పదార్థం. ఒకవేళ అదే కాఫీ మీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తూ మీ రక్తంలోని షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేసేదైతే ఆశ్చర్యంగా ఉంది కదా. ఐ కాఫీ అనేది ఇండస్ వివా కంపెనీ నుంచి మరొక అద్భుతమైన ప్రోడక్ట్. దీంట్లో కర్ణాటక రాష్ట్రం కూర్గ్ ప్రాంతం నుంచి తెచ్చిన కాఫీ గింజల నుంచి ప్రీమియం బ్లెండ్ ఆఫ్ కాఫీ ఎక్స్ట్రాక్ట్ వాడటం జరిగింది. ఐ కాఫీలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఐ కాఫీ క్రీమర్, రెండోది ఐ కాఫీ బ్లాక్. ఐ కాఫీలో సలేషియా రెటికులేటా అనే మొక్క వేరు నుంచి తీసిన సాల్సిటాల్ అనే పేటెంటెడ్ హర్బల్ ఎక్స్ట్రాక్ట్ బ్లెండ్ ఉంది. ఈ సలేషియా రెటికులేటా అనే మొక్కని ఏకనాయకం సప్తరంగ అని కూడా అంటారు. ఇది ఆయుర్వేద గ్రంథంలో 500 సంవత్సరాల క్రితం డయాబెటిస్ కి ఔషధంగా వాడేవారు. ఐ కాఫీ అనేది మీ రక్తంలో షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది కాబట్టి
అన్ని రకాల డయాబెటిస్ ఉన్నవాళ్ళు కూడా వాడొచ్చు. ఐ కాఫీ అన్ని రకాల ఏజ్ గ్రూప్స్ ఉన్నవాళ్ళు వాడొచ్చు. ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఫర్ ఎఫెక్టివ్ రిజల్ట్స్ ఐ కాఫీని ప్రతిరోజు 2 సార్లు తినడానికి అరగంట ముందు తీసుకోవాలి. మీరు ఇప్పుడు రోజు వాడే కాఫీని వదిలేసి ఐ కాఫీని వాడండి. ఇది ఒక చక్కటి అవేర్నెస్ అండి, మనకి చక్కటి అవకాశం కూడా. ఈరోజు మనం ఏం మాట్లాడుకున్నామో ఒక్క 30 సెకండ్స్లో మీకు రీక్యాప్ చేస్తాను. ఈరోజు భారతదేశము మధుమేహ కేంద్ర బిందువు, ప్రపంచ దేశాలను దాటి మొదటి వరుసలో ఉన్నాం. తీపి దేశంగా మనల్ని చెప్తున్నారు. ఈ అధికమైన చక్కెర బాడీ లోపలికి వెళ్ళడం వల్ల ఎక్కువ డ్యామేజ్ నరాలకు ఉంటుందంట. అది వెంటనే కనపడదు, కొన్ని సంవత్సరాల తర్వాత బయటపడుతుంది. ఈ నరాల వ్యవస్థ దెబ్బతినడం వల్ల 2 ప్రధానమైన సమస్యలు, ఒకటి పార్కిన్సన్స్, 2 అల్జీమర్స్. ఇప్పటివరకు మనం టైప్ 1 అంటే ఇన్సులిన్ అసలు ఉండదని, టైప్ 2 ఉన్న ఇన్సులిన్ ఉపయోగపడదని, జెస్టేషనల్ ప్రెగ్నెంట్ ఉమెన్కి వస్తుందని. ఈరోజు 4వది కూడా తెలుసుకున్నాం. మనకి అల్జీమర్స్ని టైప్ 3 డయాబెటిక్గా ఈరోజు డాక్టర్లు పిలుస్తున్నారు. అంటే ఎంత పెద్ద సమస్య ఆలోచించండి. అటువంటి అల్జీమర్స్కి, నరాల బలహీనతను పోగొట్టుకోవడానికి, పార్కిన్సన్స్ నుంచి బయటపడడానికి దోలగొండి అనేటువంటి చక్కటి ఇంగ్రీడియంట్ని ఇందులో పెట్టారు. ఇది కేవలం ఆయుర్వేదంలోనే కాదు, అల్లోపతిలో కూడా బయట కంట్రీల శాస్త్రవేత్తలు కనుగొన్నారు ఇంజెక్షన్ రూపంలో. కానీ మనము న్యాచురల్ రూపంలో దోలగొండి గింజల పొడిని కాఫీలో కలపడం జరిగింది. ఈ యొక్క కాఫీ మనం రోజు తాగే రెగ్యులర్ కాఫీకి రీప్లేస్మెంట్గా కూడా చక్కగా మనకి యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఈరోజు అవకాశం ఇచ్చినందుకు, నన్ను ఇన్వైట్ చేసిన సార్ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ కోటం సురేష్ గారు కూడా థ్యాంక్ యూ. అందరూ కూడా మీ రెస్పాన్స్ను తెలియచేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చక్కటి గురించి కాఫీ విషయాలు చెప్పారు. నేను మళ్ళీ అన్ని విషయాలకు వెళ్ళను, కానీ ఒక 2 సీనియర్స్ యొక్క వాయిస్, వాళ్ళ కుటుంబంలో కలిగినటువంటి చక్కటి బెనిఫిట్స్ ఈ యొక్క ప్రోడక్ట్స్ తోటి సాన్నిధ్యం తెలుసుకొని మనం ఈరోజు సెషన్ ముగించుకుందాం. మొట్టమొదటిగా నారా లావణ్య మేడం దగ్గరికి వెళ్దాం. గుడ్ మార్నింగ్ మేడం, వెల్కమ్. మీ కుటుంబంలో కలిగిన బెనిఫిట్ కానీ ఈరోజు సెషన్ గురించి కానీ మీ మాటలు. వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇన్వైటింగ్ మీ. వండర్ఫుల్ సెషన్ సార్. చాలా ఇది ప్రతి ఒక్కరికి అవసరం. మనం తినే ఫుడ్ వల్ల వచ్చే అనారోగ్యాలు ఏంటి, మనం తీసుకుంటున్నాం హెల్తీ ఫుడ్డే అనుకుంటుంటాం. మనం తీసుకునే ఒక బియ్యం గోధుమల వల్లనే ఈరోజు ఆర్గాన్స్ అన్ని డ్యామేజ్ అయిపోతున్నాయి. అలాగే ఇప్పుడు తీపి కంట్రీగా అంటే ప్రపంచంలోనే ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి ఇండియా మారబోతున్న దానికి ఒకటే ఒక కారణము మన తినే అన్నం అని చెప్పి దాని యొక్క ఎక్సెస్ గ్లూకోజ్ గురించి వచ్చే నష్టాల గురించి చాలా చక్కని అవగాహన అనేది ఇవ్వడం జరిగింది. మన ప్రొడక్ట్స్ అన్నీ కూడా సిమ్టమ్స్ అంటే ఎక్సెస్ గ్లూకోజ్ వల్ల వచ్చే ఒక రోగాల పైన సిమ్టమ్స్కి మనము ట్రీట్మెంట్ అనేది ఈరోజు చేస్తున్నాం. కానీ సిస్టమ్ పైన రూట్ కాజ్ దగ్గర వర్క్ చేసే ఒక సప్లిమెంట్సే మనకు ఇండస్ట్రీ ప్రొడక్ట్స్. మరి ఈ యొక్క ఐ కాఫీ అనేది మా ఫ్యామిలీ అనేది ఏ విధంగా ఉపయోగపడింది అంటే, మా అత్తయ్య గారికి ఒక 2 years బ్యాక్ గాల్బార్లో స్టోన్స్, బ్లడ్లో ఇన్ఫెక్షన్, 83 years తను బ్లడ్లో ఇన్ఫెక్షన్, అలాగే పసిటికల్ బిలిరుబిన్ పెరగడం జరిగింది. విపరీతమైన నొప్పి. తనకి ఏజ్లో ఆపరేషన్ చేయలేమని చెప్పాడు. ఇంకా నేను ఇంటికి తీసుకొచ్చుకొని బ్లాక్ కాఫీ ఐ పల్స్ ప్లస్ విత్ డైట్ మెయింటైన్ చేసి 20 daysలోనే తనకి గాల్బ్లాడర్ స్టోన్స్ లేవు, అలాగే పసిటికలు నార్మల్ అయిపోయాయి, ఇంకా బ్లడ్లో ఇన్ఫెక్షన్ నార్మల్ అయిపోయింది. ఒక ముద్ద కూడా తినలేని ఒక సిచ్యువేషన్ నుంచి విత్ అవర్ ప్రొడక్ట్ సపోర్ట్ విత్ డైట్ తోటి నేను నార్మల్ స్టేజ్కి తీసుకురావడం జరిగింది. అవి అండి మన యొక్క బ్యూటిఫుల్ ప్రొడక్ట్స్ యొక్క బెనిఫిట్స్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు. గ్రేట్, థ్యాంక్ యూ మ్యామ్. చక్కటి షేరింగ్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూడండి, ప్రోడక్ట్స్ ప్లస్ ప్రాపర్ డైట్ ఇది వేరే అండర్లైన్ చేసుకోవాల్సింది. మళ్ళీ డైట్ తను డయాబెటిక్ 10 Yes. years నుంచి డయాబెటిక్ తను. 10 years నుంచి డయాబెటిక్, పసిరికలు అంటే జాండీస్ అంటారు కదా, ఫ్యాషన్గా పిలుచుకుంటూ చక్కటి ఇన్ని ప్రాబ్లమ్స్ నుంచి ఈ రోజుల్లో గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేది కామన్ అయిపోయింది. చక్కటి టెస్ట్ మోన్ ఇచ్చారు. ఇంకొక సీనియర్ దగ్గరికి వెళ్దాం. సో అవర్ పెరల్ ఎగ్జిక్యూటివ్ సురేష్ మాషెడ్డి సార్, వెల్కమ్. మీరు ఈ సెషన్ గురించి మీ ఫ్యామిలీకి వెళ్ళిన చక్కటి అనుభూతి. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కోటం సురేష్ గారికి ఒకసారి గ్రాండ్ అప్లాజ్ ఇద్దాం. సో ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి ఆరోగ్యం మీద అవగాహన కల్పించాలనేదే గొప్ప విషయం కదండి. చాలా మంది హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళందరూ ఎర్లీ మార్నింగ్ లేస్తుంటారుగా. సో ఆ ఎర్లీ మార్నింగ్ లేచి అలవాటు ఉన్న వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళ ఆరోగ్యం పట్ల వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం ఉంది. పాయింట్ నెంబర్ 1. ఇక పాయింట్ నెంబర్ 2 వచ్చేసి మనం అందరం కూడా ప్రోడక్ట్స్ వాడుతున్నారా? నాదైతే ఇప్పుడు అయిపోయింది కాఫీ సెషన్ ఇంకుంటేనే ఆయన. సో మెయిన్ థింగ్ ఏంటంటే మన ప్రోడక్ట్స్ పోషకాలకు ఉపయోగపడుతున్నాయి అనుకున్నాం, ఔషధాలకు ఉపయోగపడుతున్నాయి అనుకున్నాం, అండ్ ట్రీట్మెంట్ లాగా కూడా ఉపయోగపడుతుంది అనుకున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ మా మదర్కి కోవిడ్ టైంలో షుగర్ వచ్చింది, 10.5 HbA1c. అది కంటిన్యూగా ట్యాబ్లెట్స్ వాడుతూ కాఫీ కూడా వాడుతున్నాం, పల్స్ కూడా వాడుతున్నాం. సో అది స్లోగా తగ్గుతూ ఇప్పుడు మొన్న రీసెంట్గా 4-5 days బ్యాక్ మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే 5.5కి వచ్చింది HbA1c. ఇప్పుడు హాఫ్ ట్యాబ్లెట్కి వచ్చింది మా మదర్. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే 3D సపోర్ట్లు, అంటే డైజెషన్కి హెల్ప్ అవుతుంది, సైడ్ ఎఫెక్ట్స్ నుంచి కాపాడుతుంది, డ్యామేజ్ని హీల్ చేస్తుంది, డోసేజ్ని కూడా తగ్గిస్తుంది. సో మరి అలాంటి ఒక అద్భుతమైన కాఫీ మనకి ఎంత అద్భుతం అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ అమ్మకు షుగర్ ఉందంటే రేపు నాకు కూడా రావచ్చు కదా ఫర్దర్గా ఫ్యూచర్లో. జీన్స్ ప్రకారం ఇప్పుడు సార్ అన్నారు కదా, లైఫ్ స్టైల్ వల్ల ప్లస్ వంశపరపరంగా కూడా రావచ్చు అని చెప్పి. సో మరి ఇప్పుడు మా మదర్ తోటి నేను కూడా చెకప్కి వెళ్ళి డాక్టర్ గారు నాకు కూడా షుగర్ రాకుండా ట్యాబ్లెట్ ఇవ్వండి అంటే ఇస్తారా? ఇయ్యరు. అంటే సమస్య వచ్చిన తర్వాతనే, అనారోగ్యం వచ్చిన తర్వాతనే మనకు డాక్టర్ అవసరం పడుతుంది. వెల్నెస్ ఇమ్యూనిటీని పెంచుతూ ఆ సమస్య రాకముందు ముందు జాగ్రత్త తీసుకోవడమే వెల్నెస్. ఇప్పుడు అదే కాఫీ మా అమ్మ డయాబెటిక్ కంట్రోల్కి వాడుతుంది, అదే కాఫీ నేను ముందు జాగ్రత్త వాడుతున్నా, అదే కాఫీ మా ఇంట్లో ఉన్న చిన్న అన్నయ్య పాప కూడా 7 సంవత్సరాల పాప, 8 సంవత్సరాల పాప కూడా తాగుతుంది. అంటే ఒకే ప్రోడక్ట్ ఈరోజు అందరం వాడుతున్నాం కదా. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ న్యూట్రాసిటికల్. సో ఇంతకుముందు సార్ ఒకటి చెప్పారు కదా, డయాబెటిక్ అనేది బాగా పెరిగి ఈ వూండ్స్ లాగా అయ్యి గ్యాంగ్రీన్ లాగా ఫామ్ అయ్యి దాన్ని కాళ్ళు కొట్టేయాల్సిన పరిస్థితికి వస్తుంది, గ్లూకోజ్ లెవెల్స్ ఓవర్గా పెరిగి ఈ అన్ని సమస్యలు వస్తున్నాయి అని సార్ చెప్పారు కదా. దీనికి ఒక చిన్న వీడియో చూపించి ఒక చిన్న క్లారిటీ ఇస్తా. అంటే ఇప్పుడు కోటం సార్ చెప్పిన దానికి అంటే లైవ్ ఎగ్జాంపుల్ ఇది కనెక్ట్ అవుతుందని నేను అనుకుంటున్నా. వీళ్ళ మదర్కి 30 సంవత్సరాల నుంచి షుగర్ ఉంది, ఇన్సులిన్ ఇప్పుడు కోటం సార్ ఏదైతే చెప్పిందో గ్యాంగ్రీన్ వరకు వెళ్ళింది. అట్లాంటి అమ్మని హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్లు ఏమన్నారు? మా మదర్ 20 years నుంచి షుగర్తో ఇబ్బంది పడుతున్నారు. ఈ షుగర్తో ఇబ్బంది పడటం వలన మా మదర్ మెట్ఫార్మిన్ 500 mg ట్యాబ్లెట్ ఒకటి రెగ్యులర్గా కంటిన్యూ చేస్తున్నారు. ఆ కంటిన్యూ చేయడంలో తనకి సైడ్ ఎఫెక్ట్స్, కిడ్నీ ఇన్ఫెక్షన్ రావటం కానీ, తర్వాత తనకి అరికాళ్ళ మంటలు, చురుకులు రావటం కానీ, తర్వాత అరికాళ్ళకి స్పర్శ తెలియకపోవడం, డే బై డే అలా సంవత్సరాలు గడిచే కొద్దీ కూడా తనకి కాలు స్పర్శలు తిరిగిపోవడం కానీ ఇలా జరుగుతుంది. పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం జనవరిలో ఏమైందంటే సంక్రాంతి ముందు మా మదర్ కాళ్ళకి స్పర్శ పూర్తిగా పోయింది. కాలుకు చెప్పు ఉందో లేదో కూడా తెలుసుకోలేని పరిస్థితిలో వచ్చింది. ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు బయటికి వెళ్ళటం, కాలు ఏదో చిన్న ఇన్ఫెక్షన్ బ్యాక్ సైడ్ కాలు పాత వెనక పక్క రావటం, దాని ద్వారా మేము ముగ్గురు డాక్టర్ని సంప్రదిస్తే ఫస్ట్ బేసికల్గా పుండు పడితే షుగర్ పేషెంట్కి తగ్గదు అనేది మనందరికీ తెలిసిందే. సరే వాళ్ళు ఇది చేసి కాలు కొంచెంగా ఇన్ఫెక్షన్ ఫామ్ అయ్యి 39,000 కౌంట్కి బాడీలో ఇన్ఫెక్షన్ ఫామ్ అయిందండి. తర్వాత మేము డాక్టర్లు సూపర్ స్పెషాలిటీ అని విజయవాడలో ఒక పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, దాని దగ్గరికి వెళ్తే ఆయన ఆధ్వర్యంలో అడిగితే పేషెంట్ బతకాలా లేకపోతే కాల్ తీసేయాలా రెండే. చూడండి సిమ్టమ్స్ ఒక్కొక్కటి. కిడ్నీ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది, ఇంటర్నల్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది, 11,000 లోపల ఉండాల్సిన కౌంట్ 39,000కి వెళ్ళింది. సో ఇంటర్నల్గా అన్ని గ్లూకోజ్ ఇంతకుముందు బోర్డు మీద చెప్పాడు కదా సార్, అంటే ఆ గ్లూకోజ్ లెవెల్స్ ఓవర్గా పెరగడం వల్ల ఏమవుతుంది, అన్ని రకాల సమస్యలకు దారితీసింది. సో ఒక టాప్ మోస్ట్ సూపర్ స్పెషాలిటీ, ఇక సమస్య వచ్చిందంటే ఎవరు గుర్తొస్తారు? ఫస్ట్ వెంటనే డాక్టర్సే కదా. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పోతే డాక్టర్ ఏమన్నాడు? మీ అమ్మ కావాలన్నా, మీ అమ్మ కాలు కావాలని అడిగాడు. ఏమని చెప్తాడు? ఆప్షన్స్ మాకు చెప్పారండి. ఆ 2 ఆప్షన్స్ బేస్ చేసుకుని మేము మా మదరే కావాలనుకున్న టైంలో కాల్ తీసేయాలి అని డిసైడ్ అయ్యి కాల్ తీయించేసి అది. సో ఆ ఎక్సెసివ్ గ్లూకోజ్ ఓవర్గా పెరిగి ఏమైంది, ఉన్న కాలు తీసేసి గ్యాంగ్రీన్
కాల్ తీసిన తర్వాత ఇండస్ వివా కంపెనీ నుంచి మా ఫ్రెండ్ ఒక ఆయన వేరే ఆయన సజెస్ట్ చేశారు, రాకేష్ గారని, బండి రాకేష్ గారని. ఈయన నా దగ్గర రావడం జరిగిందండి. ఈయన వచ్చి సరే మీ మదర్కి ఇలా ఉంది కదండి అంటే హాస్పిటల్ అప్పుడు నేను 7-7.5 లక్షల ఖర్చు పెట్టేశాను. 6-7 లక్షలు డాక్టర్ గారికి సమర్పించి, కాలు సమర్పించి ఈరోజు అమ్మని ఇంటికి తీసుకొచ్చుకున్నారు. అంటే ఏమొచ్చిందండి? అటు కాలు పోయింది, ఇటు 6-7 లక్షలు పోయినాయి. అంటే ఆ కాలును కూడా ఆ హీలింగ్ ఇంటర్నల్గా హీల్ కూడా చేయలేని పరిస్థితి. అదొకటి. నేను డాక్టర్ గారు అని రాకేష్ గారిని ఎందుకు పిలుస్తానంటే మా మదర్కి తన ద్వారా ఇంప్రూవ్మెంట్ జరిగింది కనుక నేను ఆయన డాక్టర్ గారిని పిలుస్తున్నాను, రాకేష్ గారిని. ఇక హాస్పిటల్లో చూపించినప్పుడు ఈయన మా మదర్ ఐసీయూలో ఉంది. ఐసీయూలో ఉన్నప్పుడు అంటే అప్పుడు 7-8 లక్షలు ఖర్చు పెడితే మనం వెక్స్ అయిపోయి ఉంటాం ఒక పొజిషన్లో. ఆ పొజిషన్లో డాక్టర్ గారు ఉండడం వల్ల నేను ఈ ప్రోడక్ట్ ఒకటి నాకు 3 ఆఫర్ చేశారు. ఒకటి ఐపల్స్, ఐ కాఫీ, 2 ఐపల్స్, ఒక కాఫీ ఇచ్చారు. యాక్చువల్గా మనందరం ఏమనుకుంటామంటే ఆ టైంలో కాలు తీసేసిన తర్వాత పల్స్ కాఫీ వరకు వచ్చింది సార్, అంతకుముందు పట్టించుకోలే. హాస్పిటల్లో ఎవడేం చెప్పినా కూడా ఇదే పరిస్థితిలో ఉంటాయి, ఏ పొట్లో ఏ బాగుందో ఎవరికి తెలియదు. నేనేం చేశానంటే సరే 9,300 అని చెప్పారు. సామాన్య మానవుడికి 9,300 అంటే బాగా కష్టమైన విషయం. కానీ ఆ టైంలో హాస్పిటల్లో మరి 8 లక్షలు ఖర్చు పెట్టి వేస్తా ఉన్నాం ఆ టైంలో. సో ఫస్ట్ ప్రోడక్ట్ కాడికి వచ్చేసరికి 9,300 చాలా కష్టం మధ్యతరగతి కుటుంబాలకు అని అన్నాడు. కానీ 7-8 లక్షలు పెట్టినప్పుడు మధ్యతరగతి కుటుంబాలకు కష్టం అన్నాడా? అనలే. అంటే ఆ సమస్య వచ్చి డబ్బులు పెట్టిన తర్వాత కంపారిజన్ చేసుకొని దాంతో పోలిసి ఇది బెటర్ అనే కాడికి వచ్చిండారా లేదని? ఎవరైనా చెప్పినా కూడా మనం వినే ఆలోచనలోనే ఉంటాం. డాక్టర్ గారు ఇచ్చారు ప్రోడక్ట్, ఒక 2 or 3 minutes నాతో ఆయన మాట్లాడారండి. ఈ ప్రోడక్ట్ ఇలా వాడండి అని చెప్పాను. హాస్పిటల్లోనే మనం ప్రోడక్ట్ వాడటం జరిగింది. వాడటం జరిగిన తర్వాత నాకు యాక్చువల్గా మా మదర్కి 589 షుగరు ప్లస్ క్రియాటిన్ పర్సెంటేజ్ 3 ఏవో క్రియాటిన్, 530కి పైగా షుగర్. ఇంకొంచెం పెరిగితే మనిషి ఉంటుందా అండి? ఉండేది. ఈ రెండింటిని స్లోగా మామూలు తగ్గిస్తా పొద్దున 20 యూనిట్లు, మధ్యాహ్నం 20 యూనిట్లు, సాయంత్రం 20 యూనిట్లు ఇన్సులిన్ ఇచ్చేవాళ్ళు. ఆ ఇన్సులిన్ క్రియాటిన్కి 2 టాబ్లెట్లు ప్లస్ తనకి షుగర్ తగ్గడానికి ఇలా ఒక 7-8 టాబ్లెట్లు ప్లస్ ఇన్సులిన్ ఇలా ఇస్తా ఒక 60 యూనిట్ల ఇన్సులిన్, 7-8కి పైగా టాబ్లెట్లు. అసలు కెమికల్ అనేది ఇంకా శరీరంలో పెరుగుతూనే లేదా? సంక్రాంతి నుంచి మార్చికి వచ్చేటప్పటికి కాల్ తీసేయడం తనకంతా జరిగింది. మార్చిలో రాకేష్ గారు నాకు పరిచయం అయ్యారు. మార్చి నుంచి మా మదర్కి రెగ్యులర్గా ఇదే ప్రోడక్ట్ వాడుతున్నామని స్టిల్ టుడే. అయినప్పటికి కూడా షుగర్ 589 ఉన్న షుగర్ 120కి డే బై డే తప్పకుండా 589 ఉన్న షుగర్ ఎంతకు వచ్చిందంట? 120+ వచ్చిందంట. మరి అది గ్రేటా కదా? 120కి వచ్చింది ఈరోజు. బట్ తను ఏది కావాలంటే అది తింటుంది. మా మామిడి పండు తింటున్నావు నువ్వు? ఏమా చెప్పు, మామిడి పండు తిన్నావా లేదా? కొంచెం తగ్గినాక మళ్ళీ స్టార్ట్ అయింది. ఇప్పుడు సార్ అన్నట్టుగా జాయిన్ అయ్యి సార్ డైట్ ప్లస్ ప్రోడక్ట్స్ మొన్న సీజన్లో తిన్నావుగా. అన్నం మామూలు అన్నం తింటున్నావు కదా, మామూలుగా ఏది కావాలో అదే తింటున్నావుగా. తిండిలో ఏమన్నా మార్పు ఉందా? కొంచెం మనిషిలో ఏంటంటే కాలు తీసేయటం వల్ల తను లేవలేకపోతుందండి. అదొక్కటే కానీ వేరే ఫర్దర్గా బాడీలో చేయి కూడా చూడండి, చేయి కూడా తనకి గ్యాంగ్రీన్ ఫామ్ అయింది. అది కథ. కాలు తీసేసిళ్ళు, నెక్స్ట్ గ్యాంగ్రీన్ ఎక్కడికి స్ప్రెడ్ అయింది? చేతికి స్ప్రెడ్ అయిపోయింది. హాస్పిటల్లో ఉన్నాం. ఆ గ్యాంగ్రీన్ ఇప్పుడు చెప్పండి, మళ్ళీ హాస్పిటల్ పోయి డాక్టర్ గారు ఇలా జరిగిందంటే డాక్టర్ అనే మాట ఏంది? మీ అమ్మ కావాలన్నా, మీ అమ్మ చేయి కావాలన్నా కూడా చెయ్యి మొత్తం తీసేయాలని చెప్పారు. బట్ ఆ చెయ్యి తీయకుండా అలాగే అట్టే పెట్టి తనని అదే విధంగా మేము ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తాం. ఆ ప్రొడక్ట్ చేయడానికి మాకు కారణం ఏంటంటే ఐపల్స్, ఐ కాఫీ ఇండస్ వివా కంపెనీ దీని నుంచి ఇది రావడం జరిగింది. నేను దీన్ని పర్సనల్గా కానీ మన ఫ్రెండ్ సర్కిల్ కానీ ఎవరికైనా ఇప్పుడు ఆ చైన్ కాపాడుకున్నారా లేదా? బికాజ్ ఆఫ్ ఐపల్స్, ఐ కాఫీ. సో డాక్టర్లు చేయలేని పని ఈరోజు దాన్ని కంట్రోల్ చేయగలిగిందంటే అది ఏ విధంగా ఉపయోగపడ్డదో చూడండి. అందుకే CIRT అంటున్నాం. అంటే ఒక క్లీనింగ్ ఫుడ్ లాగా ఉపయోగపడుతుంది. I ఫర్ ఇమ్యూనిటీ, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. R రెజొనేట్, సో ఆ కణాన్ని పునర్జింప చేయడంలో కూడా ఉపయోగపడుతుంది. అంటే ఆ డ్యామేజ్ అయిన కణాలని కూడా హీల్ చేస్తూ మళ్ళీ కాపాడుతుందంటే మరి అది గొప్ప విషయమే కదా. T ఫర్ ట్రీట్మెంట్, అంటే ఒక చికిత్సలాగా కూడా సపోర్ట్ అవుతుంది. అందుకే మన ఇంట్లో ఉన్న చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఏ సమస్య లేకున్నా కూడా మనం ముందు జాగ్రత్తగా వాడుకోవడం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు కోటం సార్ చెప్పినట్టుగా మనం తీసుకునేదంతా వైట్ ప్రొడక్ట్స్, రవ్వలు, అంతా టిఫిన్లు, రకరకాల ఫుడ్ తింటున్నాం. అది శరీరంలో గ్లూకోజ్ ఎక్కువగా పెరిగి 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 అన్ని సమస్యలకు దారితీస్తుందిగా.
మరి ఏ రోజుకి ఆ రోజు ఎక్సెసివ్ గ్లూకోజ్ని తగ్గించుకోవాలి కదా, ఆ టాక్సిన్స్ని ఎలిమినేషన్ చేసుకోవాలి కదా, అందుకోసం ముందు జాగ్రత్త తీసుకోవాలి. సో కొంతమంది మెడిసిన్స్ వేసుకుంటున్నారు, నార్మల్ షుగర్ కానీ హై షుగర్ కానీ ఏ సమస్య కానీ అసలు ఏ హెల్త్ ఇష్యూ కానీ మెడిసిన్స్ వేసుకుంటున్నామంటే సైడ్ ఎఫెక్ట్లు వస్తున్నాయి కదా, ఆ సైడ్ ఎఫెక్ట్స్ నుంచి కాపాడుకోవడానికి మన ప్రోడక్ట్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో సమస్య పెరుగుతూ పెరుగుతూ ఇంకా ముందుకెళ్తుంది, మరి ఆ డ్యామేజ్ని కాపాడుకుంటూ కంట్రోల్ చేసుకోవడానికి కూడా ఇంపార్టెంట్ కదండి. అంటే ఒక లెవెల్స్ పెరుగుతూ ముందుకెళ్తున్నాం కానీ బ్యాక్ అనేది రావట్లే. ఫర్ ద ఫస్ట్ టైం మనం ఇది కంట్రోల్ చేసుకుంటూ స్లోగా డోస్ తగ్గించుకుంటూ బయటికి రావడానికి కూడా హెల్ప్ అవుతుందంటే దీని గొప్పతనం మనం తెలుసుకోవాలి. అందుకే న్యూట్రాసిటికల్ ఎంత గొప్పది అనేది మనం రీసెర్చ్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలా రెగ్యులర్గా ప్రోగ్రామ్స్కి వస్తుంటే మనకు అర్థమవుతుంటుంది. సో థ్యాంక్ యూ సార్, కొట్టం సార్, థ్యాంక్ యూ జానీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సార్కి ఒకసారి రౌండ్ అప్లాజ్ ఇద్దాం. ఇది డైలీ ఒక 4 days కంటిన్యూగా ఉంటుంది, గమనించండి. చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. రైట్, అవుట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పుకుందాం. ఎగ్జాక్ట్గా 6 to 7 1 hour ఉంటుంది. సో ఎవ్రీడే ఎక్కువ మందికి దీన్ని ప్రమోట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం.